దయలేని యువరాణి. చాలా కాలం క్రితం ఒక నిర్దిష్ట రాజ్యంలో ఒక యువరాణి తన తల్లిదండ్రులతో నివసించింది. యువరాణి తెలివైంది, ఆరోగ్యవంతురాలు. ఆమె తల్లిదండ్రులకు గర్వంగా ఉండేది. కానీ ఆమె యొక్క ఈ భయంకరమైన అలవాటు ఒక్కటి మాత్రమే. యువరాణికి 8 ఏళ్ల వయసున్నప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఆ రోజు ఉదయం ఆమెకు కోరిక లేదు, ఖచ్చితంగా ఏదీ లేదు. ఆమె పాఠాల కోసం వెళ్ళడానికి, ముఖ్యంగా ఆమె గవర్నర్స్ కుమార్తె తన కంపెనీని ఉంచడానికి ఆమెతో కలిసి చదువుకున్న కుమార్తె రాకపోవడంతో అనారోగ్యంగా ఉంది. నేను నీటి పాఠాలు దాటవేయాలనుకుంటున్నాను, కానీ తల్లి తండ్రి నన్ను ఇంట్లో ఉండడానికి ఎప్పటికీ అనుమతించరు. నేను కూడా జబ్బు పడినట్లుగా నటిస్తే తప్ప. అవును, అలాగే చేయాలి. అవును, ఇది అబద్ధం కాదు, చిన్న సెలవు దినం. సరేందేనా? కొన్నిసార్లు జీవితానికి చెడు అలవాటు పెరిగే బలహీనతకు ఒక్క క్షణమే పడుతుంది. యువరాణికి మరి ఇది అలాంటి క్షణమే. ఆమె కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు నటించింది. రాణి రాజు ఆమె వైపుకి పరిగెత్తారు. అయ్యో నా తల్లి, నేను నా లెక్కల పాఠానికి హాజరు కావాలి కదమ్మా. ఓ లేదు, నువ్వెక్కడికి వెళ్ళడం లేదు. చూడండి, నా కూతురు తన చదువుల పట్ల ఎంత చిత్తశుద్ధి, అంకిత భావంతో ఉందో. నేను చాలా గర్వపడుతున్నాను. ఆమె నిజం చెబుతోందని తల్లిదండ్రులు ఎంత గర్వంగా ఆలోచిస్తున్నారో యువరాణి విన్నప్పుడు యువరాణి భయంకరంగా భావించింది. ఆమె సత్యాన్ని సొంతం చేసుకోవాలని భావించింది. ఆమె తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రయత్నించింది, కానీ అమ్మా నేను లేదు, నిశ్శబ్దంగా ఉండు. మాట్లాడేటప్పుడు శక్తిని ఖర్చు చేయవద్దు. నువ్వు విశ్రాంతి తీసుకోవాలి తల్లి. రాబోయే 3 రోజులు మీకు పాఠాలు లేవు. యువరాణి అనారోగ్యంతో ఉన్నారని, అందువల్ల కనీసం 3 రోజులు తరగతులకు హాజరు కాలేదని సందేశం పంపండి. ఇప్పుడు నేను మీకు మందు, సూప్ తెప్పిస్తాను. నువ్వు హాయిగా నిద్రపో. యువరాణి సంతోషపడలేక మంచం మీద పడుకుంది. కానీ ఆమె తన తల్లి నిరాశపడుతుందని భయపడింది. అందువల్ల ఆమె ఏమీ అనలేదు. నన్ను నువ్వు క్షమించమ్మా. అబద్ధం అనేది ఒక పెద్ద ఉచ్చు. మీరు ఒకసారి చేస్తారు, ఆపై అది మిమ్మల్ని పట్టుకుంటుంది. మీకు సహాయం చేయనంత వరకు మీరు పదే పడుతూ ఉంటారు. యువరానికి కూడా అదే జరిగింది. ఆమె ఒకసారి అబద్ధం చెప్పింది, తర్వాత 2వసారి. ఆమె తప్పించుకోవాలనుకునే ప్రతిసారి బయటపడ్డానికి ఆమె అబద్ధం చెప్పింది. గుర్రపు స్వారీ పాఠాలు, తన అత్తను కలుసుకోవడం, కొత్త హారం తెచ్చుకున్నందుకు కూడా అబద్ధం చెప్పింది. అంతేకాక ఒక సేవకుణ్ణి తొలగించడం కూడా ఆమెకు ఇష్టం లేకపోయింది. నాన్నా, ఆమె నా జుట్టుని ఎంత వదులుగా చేసిందో చూడండి. వారు ఇప్పటికే నన్ను చాలా భయంకరంగా చూస్తున్నారు. కానీ నేను బన్నుపై 2 పిన్నులుంచాను. మీ తలకైతే మాత్రం ఒకటే ఉంది. నా తల్లిదండ్రులకు మీ గురించి అబద్ధం చెప్పడానికి నేను నా తలపై నుండి ఇతర పెన్నుల్ని నా సొంతంగా తీసేసి చెప్తున్నాననుకుంటున్నారా? ఆమె మనకున్న ఉత్తమ క్షౌరశాల తల్లి. కానీ నేను ఆమెను ఇష్టపడట్లేదు, నేను కోరుకోవడం లేదు. యువరాణి అబద్ధం ఇతర వ్యక్తులను బాధపెట్టడం ప్రారంభించిన దశకు చేరుకుంది. అబద్ధం గురించి మరో రహస్యం ఉందని మీకు తెలుసు. అబద్ధం చెప్పిన వ్యక్తి సిగ్గుపడుతున్నాడు. వారు చూపించకపోయినా అలాంటి వ్యక్తి తనను తాను లేదా ఇతరులను ద్వేషిస్తాడు. చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ద్వేషిస్తాడు. అది దయనీయంగా అనిపిస్తుంది కాదా? యువరాణి కూడా మరింతగా ఆగ్రహంతో, చిరాగ్గా, అసంతోషంగా మారింది. ఆమెకు అబద్ధం చెప్పే దుష్ట అలవాటు ఉందని ఆమె తల్లిదండ్రులు గ్రహించారు. కానీ వారు చెప్పినది ఏదీ కూడా ఆమెను ఆపలేదు. ఒకరోజు ఆమె రాజ్యాన్ని పరిపాలించబోతోంది. అబద్ధం చెప్పే అవకాశం ఉన్న రాణిని మనము ఎలా పొందగలము? ఆమె అబద్ధం చెప్పడమే కాదు, ఆమె చాలా అసహ్యకరమైంది, కోపం గలదిగా మారింది. ఓ, ఏం చేయాలో నాకు తెలీదు. నేను యువరానికి అబద్ధం చెప్పే అలవాటును మానిపించే వారికి ఒక బహుమతిని ఇస్తానని ప్రకటిస్తాను. కాబట్టి యువరానికి ఆమె అబద్ధం చెప్పే అలవాటు నయం చేసిన వారికి సగం రాజ్యం భారీ బహుమతిగా ప్రకటించబడింది.
రాజ్యంలోని ఒక గ్రామంలో పీటర్ ఒక కట్టెలు కొట్టేవాడున్నాడు. ప్రతిరోజు పీటర్ అడవికి వెళ్ళేవాడు. కానీ ఆరోగ్యకరమైన పెరుగుతున్న చెట్టును ఎప్పటికీ కత్తిరించడు. జీవం లేని కొమ్మలను మాత్రమే కొట్టేవాడు. ఒకరోజు అతను రోజంతా అడవిలో వెతికాడు. ఒక్క కొమ్మ కూడా అతను కనుగొనలేకపోయాడు. సరే, ఈరోజు నేను చూసిన ప్రతి చెట్టు పెరుగుతూ ఆరోగ్యంగా ఉండడం మంచిది. కానీ ఈరోజు అమ్మడానికి నాకు ఏమీ లేదనిపిస్తోంది. అదిగో అక్కడ ఉంది ఒక ఎండుకొమ్మ. పీటర్ కొమ్మ దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. ఆ ఎండు కొమ్మలోని రంధ్రంలోకి ఆకులు మోస్తున్న కొన్ని చీమలను అతను చూశాడు. నేను దీన్ని కొట్టలేను. రండి, ఇది ఎండిపోయిన కొమ్మ. ఎండిపోయిన కొమ్మనైతే కొట్టొచ్చు మిత్రమా, కానీ ఒకరి ఇంటిని నరకకూడదు. ఆ చీమలు ఇప్పటికీ చెట్టు తొర్రలో మకాం చేశాయి. వారి ఇంటిని తీసుకెళ్లలేను. కానీ ఎలా ఇప్పుడు? మీరు మరింత అడవి లోపలికి వెళ్ళబోతున్నారా? ఆరోగ్యమైన చెట్టును కత్తిరించడం నా సూత్రాలకి విరుద్ధం. పుష్కలంగా ఉన్న సమయంలో మాత్రమే ఉపయోగించినట్లయితే సూత్రాలు ఎందుకంటావు? కష్ట సమయంలో కూడా వాటిని తప్పక పాటించాలి కదా? పీటర్ మరింతగా అడవిలోకి నడిచాడు. అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారింది. ఉరుములు, వర్షం మరియు మెరుపులు అడవిని కొట్టాయి. పీటర్ మరియు చిలుక ఒక గుహలో ఆశ్రయం పొందారు. వారు గుహలోకి ప్రవేశించినప్పుడు పీటర్ ఒక వింత శబ్దం విన్నాడు. నీరు లాంటిది, కానీ అంతగా లేదు. అతను వింత శబ్దం దిశలో వెళ్ళాడు. అతను సూర్యకాంతిలా మెరుస్తున్న ఒక జలపాతానికి చేరుకున్నాడు. అతను దగ్గరికి రాగానే నీటి లోతుల నుండి కాంతి వంటి ఒక పెద్ద రూపం ఉద్భవించింది. సత్యానికి అనేక రూపాలు ఉన్నాయి నా మిత్రమా. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా మీ సూత్రాలకు నిజం కావడం వాటిలో ఒకటి. అసత్యాల భయంకరమైన అనారోగ్యం నుండి ఒకరిని నయం చేయడానికి మీరు మాత్రమే అర్హులు. మరిక అందుకే ఉరుములు మెరుపులు మిమ్మల్ని ఇక్కడి దాకా నడిపించుకు తీసుకొచ్చాయి. ఎవరిని నయం చేయాలి? మీరు వినలేదా? ఈ రాజ్యపు యువరాణి భవిష్యత్ రాణిని అబద్ధం అనే భయంకరమైన వ్యాధి నుండి నయం చేయాల్సి ఉంది. నేనది విన్నాను, కానీ నేను ఆమెను ఎలా నయం చేయగలను? ఇది సత్యం యొక్క జలము. దీన్ని తీసుకో. ఈ సత్యం జలంతో నింపి యువరాణిని కలుగు. ఆమె అబద్ధం చెబితే ఆమెపై 3 చుక్కలు చల్లి మీరు చెప్పేది రాబోయే 3 రోజులు మాత్రమే మీకోసం నిజమవుతుంది. అలా మీరు ఆమెను కలిసిన 3వసారి ఆమె ఇంకా అబద్ధం చెబితే కనుక అప్పుడు ఆమెకు నయం కాదు. అదే ఆమె నిజం మాట్లాడితే ఆమెను ఇక్కడొక తీసుకురా మరియు ఆమెను ఈ నీరు త్రాగేలా చెయ్యి. అయితే నేనే ఎందుకు? ఓకే. ఎందుకంటే నువ్వొక నిజాయితీ పరుడవి. నువ్వొకరికి సహాయం చేసి నయం చేయాలనుకుంటున్నావా? సరే, మీరు చెప్పినట్లే చేస్తాను నేను. దాంతో పీటర్ బాటిల్ తీసుకుని ప్యాలెస్కి వెళ్ళాడు. ఇప్పుడు యువరాణి కోసం అబద్ధాల అలవాటు నుండి ఆమెను నయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ వ్యాపారం మొత్తం చాలా అవమానకరమైనది. ఆమె అలాంటి మరొక వైద్యుణ్ణి కలవదని ఆమె నిశ్చయించుకుంది. అందువల్ల ఆమె అబద్ధం చెప్పింది. యువర్ హైనెస్, యువరాణి చాలా చాలా అనారోగ్యంతో ఉన్నందున ఆమె రాలేదని చెప్పమన్నారు. ఇక ఈ అబద్ధాలు చాలు. ఆమె ఈ పెద్ద మనిషిని కలిసి తీరాల్సిందే. నాతో రండి. కాబట్టి పీటర్ను యువరాణి గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ యువరాణి నొప్పితో బాధపడుతున్నట్లు నటిస్తూ ఉంది. మీ ఈ నొప్పికి గల కారణం ఏమిటి మై హైనెస్? గత రాత్రి నాకు భయంకరమైన కల వచ్చింది. ఒక పెద్ద రాక్షసుడు నన్ను వెంబడిస్తున్నాడని కలగన్నాను. ముళ్ళ పొలంలో నా ముళ్ళు నా కాళ్ళు, చేతులు, ముఖాన్ని ముంచెత్తేశాయి. ఆపై క్షేత్రస్థానంలో ఒక పెద్ద పొడవైన బ్రహ్మాండమైన పర్వతం ఉండి పడటం చూశాను.
నేను అరుస్తున్నాను. నా శరీరం కరిగిన లావాలా నదివైపుకు వెళ్ళిపోయింది. నా తల ఒక సుడిగాలి. మీకు అలాంటి కల ఉంటే తలనొప్పి రాదా? మరి చెప్పండి, మీరే చెప్పండి. మీకిలాంటి కల వచ్చిందా? నిజంగా అలా అవుతుందా మై హైనెస్? ఈ మాటలు చెప్పి పీటర్ బాటిల్ తీసి యువరాణిపై 3 చుక్కలు చల్లి తన శ్వాస కింద కొన్ని మాటలు చెప్పాడు. మీరు చెప్పేది రాబోయే 3 రోజుల్లో మీకోసం మాత్రమే నిజమవుతుందా మై హైనెస్? అదే జరిగింది. తరువాతి 3 రోజులు యువరాణి వాస్తవానికి ఆమె అబద్ధం చెప్పిన భయంకరమైన కలను గడిపింది. 4వ రోజు ఆమెకు నిజంగా భయంకరమైన తలనొప్పి వచ్చింది. కానీ ఆమె చుట్టుపక్కల ప్రజలు, ఆమె తల్లిదండ్రులు కూడా చాలా కాలం క్రితం ఆమెను నమ్మడం మానేశారు. ఆమె నొప్పిని భయపెడుతోందని అందరూ అనుకున్నారు. ఆమెను కలవడానికి పీటర్ తిరిగి వచ్చాడు. కానీ యువరాణి మరింత అవమానానికి గురైంది. ఆమె తనతో అబద్ధం చెప్పిన కల తనకు నిజంగా అయ్యిందని పీటర్కు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. కాబట్టి ఆమె మరో అబద్ధం చెప్పింది. నేను మీతో మాట్లాడలేను, ఎందుకంటే నేను భయంకరమైన బాధలో ఉన్నాను. మీకు కలిగే ఈ బాధకి కారణమేమిటి యువరాణి గారు? నేను గుర్రం నుండి పడి నా పాదాన్ని విరక్కొట్టుకున్నాను. నేను గత 3 రోజులుగా క్రచెస్ మీద హాప్ చేస్తున్నాను. నొప్పి మాత్రమే పెరుగుతూ ఉంది. అబద్ధం చూసి భయపడిన పీటర్ మరోసారి బాటిల్ తీసి యువరాణిపై ఆ మాయానీటిని మరలా చల్లాడు. మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ రాబోయే 3 రోజుల్లో మీకోసం నిజమవ్వాలని కోరుకుంటున్నాను నేను. మరోసారి అదే జరిగింది. యువరాణి గుర్రం నుండి పడి ఆమె పాదం విరిగింది. కానీ ఆమె చెప్పినది ఆమెకు మాత్రమే నిజం కాబట్టి ఆమె విరిగిన పాదం, వాపు మరియు గాయాన్ని మరెవరూ గమనించలేదు. ఆమె మళ్లీ అబద్ధం చెబుతోందని వారంతా కూడా అనుకున్నారు. నాన్నా, ఇది నడుస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది. ఇక నిన్ను నేను అసలు ఎప్పటికీ నమ్మలేను. నువ్వు అబద్ధం చెప్పడానికి ఎంత దూరమైనా వెళ్తావు. నీ వెళ్తున్నా. అమ్మా, కనీసం మీరు ఎలా తయారయ్యావు? అమ్మా, అమ్మా. ఆ రోజున యువరాణి నిజంగా తను మొదటిసారి అబద్ధం చెప్పినప్పుడు ఆమె తల్లి తనపై ఎలా గొడవ పడిందో ఆలోచించింది. లేదు, మీరు ఎక్కడికి వెళ్ళడం లేదు. చూడండి, మా కుమార్తె, ఆమె తన చదువుల పట్ల ఎంత చిత్తశుద్ధి మరియు అంకిత భావంతో ఉంది. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. అలా ఇలాంటి సమయాల్లో కూడా ఈ రోజు ఆమెకు తల్లిదండ్రుల సంరక్షణ మరియు ప్రేమ చాలా అవసరమైనప్పుడు వారు ఆమెను నమ్మట్లేదు. ఆమె వేదనతో కేకలు వేసినప్పుడు మరియు క్రచెస్ మీద పడుకున్నప్పుడు యువరాణి ఆ విషయం గ్రహించింది. అయ్యో, నేను ఏమైపోయాను ఇప్పుడు? మరుసటి రోజు పీటర్ తిరిగి ప్యాలెస్కు వచ్చాడు. ఈ రోజు ఆమె నిజం మాట్లాడకపోతే కనుక యువరాణికి నయం కాదనే సగం భయంతో పీటర్ ప్రిన్సెస్ గదిలోకి ప్రవేశించాడు. మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు. ఏడుస్తున్నారా మీరు? ఇది ముఖ్యమా? అయినా మీరు నన్ను నమ్మరు. మీరు కూడా ఉండకూడదు ఇక్కడ. మిమ్మల్ని ఏం బాధ పెడుతుందో చెప్పండి యువరాణి. నా మనసు బాధ కలుగుతోంది. నన్ను ఎవరు నమ్మరని నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పాను. నా తల్లి నా ప్రేమగల తండ్రి కూడా కాదు. ఇక నన్ను నేను కూడా నమ్ముకోను. ఆఖరికి మీరు నిజం చెప్పారు యువరాణి గారు. ఇది చాలా ఆలస్యమైంది. ఇకపై నన్ను ఎవ్వరూ ప్రేమించరు. వారు ఉండకూడదు కూడా. నేను దీనికి అర్హురాలిని కాదు. నిరాశ పడకండి యువరాణి గారు. ఇప్పుడు మీరు తప్పక నయమైపోతారు. కాబట్టి పీటర్ యువరాణిని స్ప్రింగ్ ఆఫ్ ట్రూత్ కి తీసుకెళ్లాడు మరియు ఆమె దాని మాయాజలాలను తాగినప్పుడు అబద్ధం చెప్పాలనే కోరికతో ఆమె ఎప్పటికీ నయమైపోయింది. కానీ ప్యాలెస్లోని ప్రజలు ఆమెను వెంటనే విశ్వసించలేదు. ట్రస్ట్ తనను తాను పునర్నిర్మించడానికి చాలా కాలం పడుతుంది. యువరాణి తన అబద్ధాలన్నిటినీ సొంతం చేసుకుంది మరియు ఆమె తల్లిదండ్రులు, ఆమె ఉపాధ్యాయులు, ఆమె సిబ్బంది నుండి క్షమించమని వేడుకుంది.
మరియు ఆమె అసహ్యించుకున్న పనులను చేయటానికి కారణమైనప్పటికీ ఆమె ఇకపై అబద్ధం చెప్పలేదని వారు చూసినప్పుడు నెమ్మదిగా ప్రజలు ఆమెను విశ్వసించడం ప్రారంభించారు. ఆమె చాలా కాలం పాటు సత్యం, నిజాయితీ మరియు కరుణతో సంతోషంగా రాజ్యాన్ని పాలించడం ప్రారంభించింది. పీటర్ ఆమె మంత్రుల్లో ఒకడయ్యి ఇద్దరూ కూడా చాలా గొప్ప స్నేహితులుగా మారిపోయారు.